వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో రాగి పిండితోటి మనకి దోశ ఇడ్లీ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ముందుగా దీంట్లోకి ఒక కప్ అంతా అంటే మనం తీసుకునే గ్లాస్ ఏదైతే ఉందో దాని నిండా రాగులు అయితే తీసుకోండి. దాని తర్వాత దాంట్లో హాఫ్ కప్పు రైస్, అలాగే హాఫ్ కప్పు మినపప్పు తీసుకోండి. మినపప్పు సపరేట్గా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి పొట్టు ఉంటుంది కాబట్టి ఈజీగా క్లీన్ చేసుకోవడానికి బాగుండిద్ది. ఇన్కేస్ మీరు గుండుపప్పు తీసుకుంటే మొత్తం కలిపి నానబెట్టుకోండి. ఇది 7 to 8 hours నానాలండి. మోస్ట్లీ గుండుపప్పు కంటే ఈ మినపప్పే ప్రిఫర్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ రాగులు అయితే ఒక 6 times 7 times కడుక్కోండి, నీట్గా ఉంటుంది. తర్వాత పట్టుపప్పు కూడా నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఏంటంటే మనం మిక్సీ వేసుకునే ఒక 1/2 hour ముందు అయితే ఒక 1/2 cup అటుకులు అయితే నానబెట్టుకోండి. నానబెట్టుకున్న తర్వాత ఒకసారి మిక్సీ వేసుకోండి. ఇప్పుడు పట్టుపప్పు అలాగే అటుకులు, నానబెట్టిన అటుకులు ఒకసారి మిక్సీ పట్టుకోండి. తర్వాత రాగులు, బియ్యం కలిపి ఒకసారి మిక్సీ పట్టుకోండి. ఈ రెండు మిక్సీ పట్టుకున్న తర్వాతే ఆ రెండు చేతితోటే మంచిగా కలుపుకోండి. అప్పుడే ఫర్మెంటేషన్ అనేది బాగా అవుతుంది అన్నమాట. మన గెంటుతో కలిపినా కానీ అంత మంచిగా మిక్స్ అవ్వదు. రెండు ఒకసారి చేత్తోనే కలుపుకోండి. ఫస్ట్ అయితే నేను మినపప్పు అలాగే అటుకులు అయితే మిక్సీ పట్టుకున్నాను సపరేట్గా. తర్వాత రాగులు, బియ్యం అయితే మిక్సీ పట్టుకోండి. కొంచెం కోసుగా పట్టుకోండి, మరీ మెత్తగా అవసరం లేదు. పట్టుకున్న తర్వాత రెండు ఒక దాంట్లోకే మిక్స్ చేసుకోండి. చేత్తోని మిక్స్ చేసుకోండి. మనకి గెంటితో మిక్స్ చేసుకుంటే మంచిగా కలవదు అంటే మంచిగా ఫర్మెంటేషన్ అవ్వదు. ఇలాగ చేత్తోనే కలుపుకొని ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోండి. మంచిగా నైట్ అంతా బయట ఉంచుకోండి. ఫర్మెంటేషన్ అనేది బాగా జరుగుతుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవద్దు. పిండి వేయగానే ఇలాగ ఒక పెద్ద గిన్నెలోకి పెట్టుకోండి, ఎందుకంటే ఈ క్వాంటిటీ అనేది డబుల్ అవుతుంది ఫర్మెంటేషన్ అయితే. సో పక్కనైతే పెట్టుకోండి. పక్కన పెట్టుకున్నాను. ఇంకా దీని మీద మూత పెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ మార్నింగ్ లేచి చూస్తే చూడండి ఎలాగ మంచిగా ఫర్మెంటేషన్ అయిందో. మీరు ఎవరైనా ఇంకా ఇలాగే చేసుకుంటారా కమెంట్ కూడా చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి మార్నింగ్ లేచి చూస్తే ఫర్మెంటేషన్ అనేది ఎలా జరిగిందో. ఈ బ్యాటర్ తోటి మనం దోశ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మన వీడియోలో చూపించినట్టుగా నేను షార్ట్ కూడా అప్లోడ్ చేస్తాను, దోశ వేసింది కూడా. ఇంకా ఇడ్లీలు అయితే వేసుకోండి. మామూలుగా ఆయిల్ కానీ గీ కానీ రాసుకొని ఒక 10 to 15 minutes సిమ్లో పెట్టుకొని చేసుకోండి, సరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దీంతోనే దోశ కూడా వేసుకోండి. దోశ కన్సిస్టెన్సీకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, అంతే. చాలా సింపుల్. మనకి ఒకే పిండితోటి ఇడ్లీ దోశ అనేది మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు. హెల్త్కి కూడా చాలా మంచిది రాగి అనేది. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.